నమస్తే దోస్తులు, తెలంగాణ శనార్థులు. ఈరోజు ఈనాడులో వార్త చూసినట్లయితే ఉప్పల్ వార్త. ఇక్కడ ఉప్పల్ ఐటీ కారిడార్కు చోటు, ఉప్పల్ ఐటీ కారిడార్కు చోటు. మేడ్చల్లో పరిశ్రమలు, ఐటీకి అవకాశం. ఈ రెండింటికి బడ్జెట్లో చోటు దక్కేనా? భవిష్యత్తుకు ఆసరా, అభివృద్ధికి భరోసా. ఉప్పల్ నియోజకవర్గంలో ప్రగతి పట్టాలెక్కాలంటే నిధులు కేటాయింపులు జరగాలి. గత ఏడాది ఎటువంటి నిధులు కేటాయింపులు జరగలేదు. అభివృద్ధిపై గతంలో చేసిన ప్రతిపాదనలు అనేకం పెండింగ్లో ఉన్నాయి. పైగా ప్రభుత్వం మారింది. ఈసారైనా భారీగా నిధులు కేటాయిస్తే తప్ప అభివృద్ధి సాధ్యం కాదు. గతంలో ఐటీ అభివృద్ధికి విస్తృత అవకాశాలు యువత అందుకునేలా సహకరిస్తామని చెప్పారు. ఈసారి ప్రణాళిక వస్తుందని చాలామంది ఆశపడుతున్నారు. చూడండి, ఇక్కడ ఐటీ కార్డర్ పెట్టాలి. ఈసారి బడ్జెట్లో ఐటీ కార్డర్కి ఉప్పలో ఐటీ కార్డర్ పెట్టాలనే ఆలోచన ఉంది. అదేవిధంగా మేడ్చల్ పరిశ్రమగా ఐటీలు అవకాశాలు కల్పించాలని గత ఏడాది ఎటువంటి బడ్జెట్ సమావేశంలో ఎటువంటి చోటు దక్కలేదు. కనీసం ఇప్పటికైనా రావాలని ఇక్కడ ఈనాలో పేర్కొన్నారు. అదేవిధంగా ప్రజల భావాలు ఏదైతే ఉందో అవే సూచించి ఇక్కడ మన విలేకరులు రాయడం జరుగుతుంది. చెర్లపల్లి పారిశ్రామిక ప్రాంతం నగరానికి తలమానికంగా ఉంది. ఆయిల్, గ్యాస్ ఇక్కడి నుంచి 4 రాష్ట్రాలకు తరలుతోంది. ఈ ప్రాంతాన్ని మరింత వృద్ధి చేసేలా ప్రణాళికలుంటే సమీప ప్రాంతాలు అభివృద్ధి వస్తాయి. నియోజకవర్గం 100 పడకల సూపర్ స్పెషాలిస్ట్ ఆసుపత్రి మంజూరు అయ్యింది. నిధులు కేటాయింపులు జరిగిన పనులు పెండింగ్లో ఉన్నాయి. చెర్లపల్లి రైల్వే టెర్మినల్ త్వరలో అందుబాటులోకి రానుంది. ఇరుకైన ప్రదేశంలో ఉన్న టెర్మినల్ చుట్టూ ప్రాంతీయ రింగ్ రోడ్, 6 లైన్లు వంతెనలు ఏర్పాటు చేయాలి. ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరచాలని ప్రజలు సూచిస్తున్నారు. ఉప్పల్ కప్రాలోని 5 పారిశ్రామిక వాడలను అభివృద్ధి పరచాలని, స్థానికులకే ఉద్యోగాలు అందించేలా చర్యలు తీసుకోవాలని వాదన ఉంది. ప్రధాన రోడ్లు, రేడియల్ రోడ్ల విస్తరణ పనులు పెండింగ్లో ఉన్నాయి. మాస్టర్ ప్లాన్లకు అనుగుణంగా ప్రధాన రహదారులు, కాలనీలను, అంతర్గత రోడ్లను అభివృద్ధి పరచాలి. కూతవేటు వర్షానికే రోడ్లు చెరువులా మారిపోతున్నాయి. వర్షపు నీటి తరలించే ఏర్పాట్లు లేవు. ప్రధాన రోడ్లన్నీ మునిగిపోతున్నాయి. నాలాలు అక్రమాలు గురయ్యాయి. 15 కిలోమీటర్ల మేర ఉన్న నాలాలను విస్తరించాల్సి, వరద నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు చేపట్టాలి. డిగ్రీ కాలేజ్ మంజూరు అయ్యింది. పక్కా భవనం ఇంతవరకు రాలేదు. జూనియర్ కాలేజీని మంజూరు చేయాలనే డిమాండ్ ఎన్నేళ్లుగా ఉంది. ఎన్నికల హామీగానే ఉంటుంది. కాపురాలో స్థలం కేటాయింపులు చేసిన స్టేడియం నిర్మాణం పనులు పెండింగ్లో ఉన్నాయి. ఆ భూమి కబ్జాకోరుల్లో చిక్కుకుంటుంది. ఉప్పల్ బగాయత్ అతిపెద్ద హెచ్ఎండిఏ లేఅవుట్ అధికారులు అక్రమాల నిలయంగా మారింది. ప్రభుత్వం ఖజానాకు గండి కొడుతున్నారు. అక్రమాలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటే మరింత అభివృద్ధి సాధ్యమవుతుంది. ఉప్పల్ పరిధిలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నా పట్టించుకున్న వారు కనిపించలేరు. ఇక్కడ మన ఎమ్మెల్యే ఏమంటున్నారో చూద్దాం. నిధుల కోసం పడతాం. బండారి లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే ఉప్పల్. నియోజకవర్గం అభివృద్ధికి నిధులను రాబట్టేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్న ప్రధాన సమస్యలను గుర్తించాం. ప్రజలకు ఇచ్చిన హామీలు ప్రతిదీ నెరవేర్చేలా ముందుకు వెళ్తాం. ఇందుకు సంబంధించిన నిధులు కేటాయింపు జరిగేలా నివేదికను సమర్పించాం. శాసనసభలో ప్రజా సమస్యల పరిష్కారానికి గళాన్ని వినిపిస్తా. 100 పడక ఆసుపత్రి ఏర్పాటు, రోడ్ల విస్తరణ, అభివృద్ధి, డిగ్రీ కళాశాల భవన, జూనియర్ కళాశాల ఏర్పాటు, చెరువులు పరిరక్షణ, సుందరీకరణ, బగాయత్ లేఅవుట్ ప్రగతికి కృషి చేస్తా. అయితే ఇక్కడ పేపర్లో ఈరోజు ఏమనుందంటే, మన అభివృద్ధికే భరోసా అంటే ఈసారైనా బడ్జెట్లో
కనీసం అభివృద్ధికి సంబంధించిన బడ్జెట్కి సంబంధించిన ఇక్కడ డబ్బులు ఇస్తారా లేరా అని అభివృద్ధికే భరోసా అని ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ మన ఉప్పల్ నియోజకవర్గంలో పట్టా లెక్కాలంటే నిధులు కేటాయింపు జరగాలి. అంటే నిధులు లేనిది ఏది జరగలేదన్నమాట. కనీసం ఈసారైనా నిధులు ఇస్తే ఇక్కడ ఈ ప్రాంతాలలో మన చెల్లెపల్లి ప్రాంతాలలో గట్కేసర్లో మరియు ఇక్కడ బగాయత్లో ఇవన్నీ ప్రాంతాలు అన్ని ఇండస్ట్రియల్ ప్రాంతాలు కాబట్టి ఇప్పటికైనా ఆ నిధులు కేటాయిస్తే ఇంకా డెవలప్ చేసే అవకాశాలు ఉంటాయని చెప్తున్నారు. అదేవిధంగా మన బండారి లక్ష్మారెడ్డి కూడా ఏమంటున్నారంటే ఈసారైనా మేము అసెంబ్లీలో వెళ్ళి కంపల్సరీ ఎట్టకేలకైనా మేము మా గొంతుని వినిపించి తప్పనిసరిగా మన ఇక్కడ ఉప్పల్ కారిడార్కి కంపల్సరీ మేము మా గలమెత్తి మేము నిధులు కేటాయించాలా మేము చేస్తామని గంటాపరంగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ అభివృద్ధికి ఉప్పల్ మేడ్చల్ నియోజకవర్గాలు అనుకూలంగా ఉన్నాయి. గతంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా పలు పథకాలు అనువుగా ఉంటాయని పేర్కొన్నాయి. ఐటీ పారిశ్రామిక ఫార్మా రంగాలతో పాటు స్థిరాస్తి వ్యాపారానికి అభివృద్ధి చేసే అవకాశం ఉంది. తొలిసారి ప్రవేశపెడుతున్న రాష్ట్ర బడ్జెట్లో ఈ ప్రాంత ప్రణాళికలకు చోటు కల్పిస్తే బాగుంటుందని ప్రజలు భావిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యే ప్రయత్నిస్తే ప్రగతి సాకారవుతుంది. అయితే నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఎవరైతే సహకరిస్తేనే ఆ ప్రగతికి కంపల్సరీ మనకి ముందుకు వెళ్ళొచ్చు అని ఇక్కడ క్లియర్గా తెలియపరుస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ గట్కేసర్ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా పూర్తి స్థాయిలో బడ్జెట్ను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గురువారం పెట్టనున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో మేడ్చల్ నియోజకవర్గం ప్రజా సమస్యలు ఇతర పనులు నిధులు కేటాయింపులపై గలం విప్పి నిధులు సాధించాలని మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డిని ప్రజలు కోరుతున్నారు. ఏళ్లగా పరిష్కారానికి నోచుకోని సమస్యలను దారి చూపుతారని ప్రజలు ఆశతో ఎదురు చూస్తున్నారు. చూడండి గట్కేసర్ వాసులు ఏం చేస్తున్నారంటే గట్కేసర్లోని గురుకులం ట్రస్ట్కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు 1,50,00,000 అవసరం. ఈ నిధులు వస్తే పేద పిల్లల పూర్తి స్థాయిలో ఉన్నత పాఠశాల విద్యలో పాటు జూనియర్ కళాశాల అందుబాటులో వస్తుంది. డిగ్రీ జూనియర్ కళాశాల కలగానే మిగిలిపోతుంది. మేడ్చల్ నియోజకవర్గంలో ఎక్కడ డిగ్రీ కళాశాలలు లేవు. జూనియర్ కళాశాల మండలాన్ని ఒకటి లేకపోవడంతో చదువు పేద పిల్లలకు భారంగా మారుతోంది. గట్కేసర్లో రైల్వే వంతెన భూబాధితులు ఇచ్చే పరిహారం పెంచాలని చాలా కాలంగా ఆందోళన చేస్తున్నారు. పనులు కూడా నత్తనడక సాగుతున్నాయి. పరిహారం పెంచి నిధులు మంజూరు చేస్తే పనులు చాకచక్యంగా సాగిపోతాయి. ఇక్కడ చూడండి మన గట్కేసర్లో నిర్మిస్తున్న రైల్వే వంతెన ఇంతవరకు పూర్తి కాలేదు. అదేవిధంగా ఇక్కడ మన డిగ్రీ కళాశాలలు కూడా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు చాలా తక్కువ ఉన్నాయి, అరుదుగా ఉన్నాయి. దయచేసి ఇప్పటికైనా డిగ్రీ కళాశాలలు ప్రభుత్వం పెడితే అక్కడ వేలు డబ్బులు ఖర్చు పెట్టుకొని ప్రైవేటు కాలేజీలకు వెళ్ళే దౌర్భాగ్య పరిస్థితి ఎదురవుతుంది. అలా కాకుండా ఇప్పటికైనా ఈ బడ్జెట్లో ప్రభుత్వ కళాశాలలకు ఇస్తే చాలా బాగుంటుందని ఇక్కడ పేర్కొన్నారు. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే జవహర్ నగర్ బోడుప్పల్ నగర పౌలికల్లో పట్టణ భూములో క్రమబద్ధీకరణ పెద్దగా సమస్యగా ఉంది. బోడుప్పల్లో వక్ఫ్ బోర్డ్ భూములు, జవహర్ నగర్లో అసైన్ భూములపై స్పష్టత లేకపోవడంతో ఇప్పటికీ రిజిస్ట్రేషన్లు జరగలేదు. ఇల్లు కట్టుకోవడానికి అమ్ముకోవడానికి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్య ప్రభుత్వం వద్దే పెండింగ్ ఉంది. చూడండి మన జవహర్ నగర్లో మరియు ఇక్కడ ఉన్న బోడుప్పల్లో ఇల్లు కట్టుకోవాలంటే కనీసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకుంటే దాని మీద ఏమైనా లోన్ వస్తే ఆ వచ్చిన డబ్బులతోటి పేదవాళ్ళు కానీ కనీసం 50,000, 60,000, 30,000, 40,000 జీతం ఉన్న వాళ్ళకి లోన్ వస్తుంది. ఆ లోన్ రావాలంటే ఇక్కడ అసైన్ భూములు, వక్ఫ్ బోర్డ్ భూములు ఉన్నాయి. దీనికి అనుకూలంగా ఏర్పాటు చేస్తే వాళ్ళకి
భూములు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుందని ఇక్కడ పేర్కొన్నారు. ఇక్కడ ఇంకో వార్త, భూగర్భంలో మినీ జలాశయం, కుండపోత వర్షం, రోడ్లన్నీ జలమయం, జనం ఎటు వెళ్ళలేని పరిస్థితి. కొన్నిసార్లు ఇలాంటి వరద ప్రమాదకరంగా మారుతుంది. ఇక ముందు ఈ ఇబ్బందులను తొలగించుకోవడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది. రోడ్లపై వరద భూగర్భంలోకి మళ్లించే ఓ ప్రణాళికను అమలు చేయడానికి సిద్ధమైంది. యుద్ధ ప్రాతిపదికను పనులు చేపడుతున్నారు. ఉప్పల్ రింగ్ రోడ్లోని సబ్స్టేషన్ ప్రాంతంలో వర్షపు నీరు వరదకు చెక్ పడుతోనుంది. తరచూ వరంగల్ జాతీయ రహదారిపై వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రాంతంలో భారీ సంపు ఏర్పాటుకు పనులు చేపట్టాలని ఎల్బీ నగర్ జోనల్ పరిధిలో మొదటిసారిగా ఉప్పల్లోనే చేస్తున్నారు. చూడండి, ఇక్కడ ఆ వరద ఇక్కడ నుంచి అక్కడ వెళ్తున్న వాహనాలు వెళ్ళే సమయంలో అక్కడ మొత్తం వరద నీరు నిలిచి, వర్షాకాలం కాబట్టి వరద నీరు నిలిచి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళలేని పరిస్థితి, వాహనదారులు మరియు ఇక్కడ కింద పడిపోయే దుస్థితి ఏర్పడుతుంది. అలా కాకుండా నూతనంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక పెద్ద సంపుని ఏర్పాటు చేసి ఇక్కడ చూడండి మార్కింగ్ చేశారు. ఇక్కడ ఉన్న ట్రాఫిక్ పోలీసులు, ఇక్కడ అధికారులు అందరూ ఉన్నారు. చూడండి, ఇక్కడ మార్కింగ్ చేసి ఆ సంపులో వరద నీరు వెళ్ళేలా వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ చూడండి, భారీ సంపు ఏర్పాటుకు పనులు చేపట్టారు. ఎల్బీ నగర్ జోనల్ పరిధిలో మొదటిసారిగా ఉప్పల్లోనే చేస్తున్నారు. చూడండి, ఇది గమనించండి. అదేవిధంగా సామర్థ్యం 5 లక్షల లీటర్ల వరకు ఉంటుంది. అయితే 2 మీటర్ల 4 బోర్లు వరంగల్ జాతీయ రహదారిపై సబ్స్టేషన్ ప్రాంతంలో వర్షపు నీటి నిల్వకు భారీ సంపు సామర్థ్యం 5 లక్షల లీటర్ల వరకు ఉంటుంది. ఇది రహదారి కిందనే నిర్మించుకున్నారు. ఈ పనులను జిహెచ్ఎంసి 1.10 కోట్లను మంజూరు చేసింది. నిర్మాణం ఇలా సంపు పొడవు 25 మీటర్లు, వెడల్పు 4 మీటర్లు, లోతు 5 మీటర్లు ఉంటుంది. సంపులోకి చేరిన నీరంతా భూమిలోకి ఇంకిపోయేలా 4 బోర్లను కూడా వేయనున్నారు. భారీ వర్షాలు కురిసినప్పుడు వరదతో సంపు నిండితే ఆ నీటిని బయటకు తోడేందుకు 2 మోటార్లను ఏర్పాటు చేస్తారు. బయటకు తోడేసే నీటితో ఎలాంటి సమస్యలు రాకుండా ప్రత్యేక పైప్ లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. నెలలోపే పనులు పూర్తిగా నాగేందర్ ఆయన ఏమంటున్నారంటే నెలలోపునే ఈ పనులు చేసేస్తామని చెప్తున్నాడు. ఈ మార్గంలో వరదతో వాహనదారులకు ఇబ్బంది లేకుండా సంపు నిర్మాణం చేపట్టాం. పనులు వేగంగా సాగుతున్నాయి. నెలలోపే పనులను పూర్తి చేయనున్నాం. పనులతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకున్నాం. ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేసుకుంటూ పనులు చేస్తాం. చూడండి, ఇది ఒక మంచి హర్షించదగిన విషయం. ఎందుకంటే అక్కడ వచ్చిన వాహనదారులు అక్కడ ఆగిపోకుండా అక్కడ వరద నీరుకి ఆ వాటర్ అని ఒక సంపు తయారు చేసి ఆ సంపులో ఒక మంచి పని చేయడం జరుగుతుంది అధికారులు. మరి ఇంకో వార్త, అప్రమత్తతే శ్రీరామ రక్ష. చెంగిచెర్ల ఆర్టీసీ బస్సులు నడుపుతున్న ప్రతి డ్రైవర్లు స్వీయ నియంత్రణతో ముందుకు వెళ్లాలని చెంగిచెర్ల డిపో మేనేజ్మెంట్ కవిత పేర్కొన్నారు. బుధవారం నిర్వహించిన ప్రమాదరహిత వారోత్సవ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మూల మలుపుల వద్ద ఓవర్ టేక్ చేయొద్దని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో గట్కేసర్ ఎస్ఐ జి నరసింహ, సహజీవ్ మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రమాదాలకు నివారణ ఆర్టీసీ డ్రైవర్లు తగిన జాగ్రత్తలు పాటించాలని మేడ్చల్ ట్రాఫిక్ సిఐ హనుమాన్ గౌడ్ సూచించారు. మేడ్చల్ ఆర్టీసీ డిపో ప్రమాద రహిత వారోత్సవంగా బుధవారం ప్రారంభించారు. డిపో మేనేజర్ ఏ సుధాకర్, అసిస్టెంట్ మేనేజర్ జి రామారావు పాల్గొన్నారు. మాట్లాడుతున్న డిఎం కవిత అయితే డిఎం కవిత ఏమంటుందంటే ఇక్కడ ఆర్టీసీ బస్సు వాళ్ళు వేగంగా కాకుండా వాళ్ళకి లిమిట్ స్పీడ్ ఉంటుంది. ఏదైనా టర్నింగ్లలో మామూలుగా ఇంకా బైక్స్ ఇలా అని ఏమైనా మామూలుగా పాదచారులు వెళ్ళే సమయంలో
వెనుక ముందు ఆలోచించి చూసి నడిపితే బాగుంటుంది అని చెప్పేసి ఒక గొప్ప సూచన ఇవ్వడం జరిగినది ఇక్కడ. అదేవిధంగా స్టీల్ ఛాంబర్ లేకుంటే చర్యలు తప్పవు. స్టీల్ ఛాంబర్ లేకుంటే చర్యలు తప్పవు. అప్సిగూడ న్యూస్ టుడే రామంతపూర్లోని స్వాగత్ గ్రాండ్ లేక్ వ్యూ బార్ నుంచి వస్తున్న వ్యర్థాలతో మురుగు ఎక్కడికక్కడే నిలిచిపోతుందని బుధవారం జలమండలి అధికారులు పేర్కొన్నారు. రజనీకాంత్ రెడ్డితో కలిసి కార్పొరేటర్ శ్రీవాణి ఇందిరానగర్లో పర్యవేక్షించారు. హోటల్లో బార్లో ఖచ్చితంగా స్టీల్ ఛాంబర్లను నిర్మించుకోవాలని జలమండలి అధికారి హోటల్ యజమాని ఆదేశించారు. ఇక్కడ ఇందిరానగర్లో పర్యటిస్తున్న జలమండలి అధికారులు. అదేవిధంగా నీటి ఎద్దడి రావద్దు, అధికారులతో సమావేశం. మేయర్ బోడుప్పల్ నగరంలో నీటి ఎద్దడి ఏర్పాటు కాకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని నగర మేయర్ తోటకూర అజయ్ యాదవ్ జలమండలి అధికారులు ఆదేశించారు. బుధవారం కమిషనర్ రామలింగం, కార్పొరేటర్లు చందర్ గౌడ్, సమాన్ నాయక్ మున్సిపల్ జలమండలి అధికారులతో సమావేశమయ్యారు. నీటి సమస్యలు ఉన్న ప్రాంతాల్లో గుర్తించి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలన్నారు. సీఎం సహాయనిధి చెక్ పంపిణీ. సీఎం సహాయనిధి చెక్ పంపిణీ అన్నమాట. ఎస్వి నగర్ వాసి అన్నం భిక్షపతి ఆరోగ్యం బాగు చేసేందుకు సీఎం సహాయనిధికి 56,000 చెక్కును ఎమ్మెల్యే సూచనతో బుధవారం పట్టణ భరోసా అధ్యక్షుడు తెల్ల శ్రీధర్ అందజేశారు. ఇక్కడ చూసినట్లయితే ఇంకో వార్త, కాంగ్రెస్ నాయకుల ధర్నా. ఇదేంది, అధికారంలో ఉన్న కాంగ్రెస్ ధర్నా చేస్తుంది ఏంది, విడ్డూరంగా ఉంది అని అనుకుంటున్నారా? అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లోని తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు బుధవారం మేడ్చల్ ధర్నాలో చేసి ప్రధాని మోడీ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఇందులో మండల అధ్యక్షుడు రమణారెడ్డి, మున్సిపల్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చూడండి అయ్యా, మరియు మోడీ గారు మీ ప్రభుత్వం చూడండి, మరియు బీహార్ మన ఆంధ్రప్రదేశేనా మీకు కనబడుతుంది? ఎందుకంటే మెజారిటీ వాళ్ళు లేకపోతే మీ ప్రభుత్వం పడిపోతుందనా? ఇదేనా అయ్యా? అందరికీ సమాన్యాయంగా ఉండాలి. ఎందుకంటే అందరూ భారతీయులే, అందరి గురించి ఆలోచిస్తేనే ముందుకు వెళ్తాం. లేదంటే ఇలాంటి ధోరణి ఉంటే ఈసారి మీకు ఎలా అయితే ఓటు తక్కబడ్డాయో ఇప్పుడు రానున్న రోజుల్లో కూడా మీకు 5 సంవత్సరాల తర్వాత కూడా మీకు మరిన్ని ఓట్లు తగ్గే అవకాశాలు ఉన్నాయని ఇక్కడ ప్రజా సంఘాలు, రాజకీయ నాయకులు తెలియపరిచారు. వ్యాధుల నివారణే లక్ష్యం. పరిసరాల పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇచ్చి వ్యాధుల నివారణే లక్ష్యంగా పనిచేస్తామని ఫిర్యాదుగూడ నగరపాలక సంస్థ ఆర్ఓ ఇన్ఛార్జ్ మేనేజర్ పి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఫిర్యాదుగూడ, పర్వత్పూర్, గాంధీనగర్ 3, 4 డివిజన్లో పర్యటించారు. వీధుల్ని శుభ్రం చేయించారు. చెంగిచెర్ల వన మహోత్సవం. బోడుప్పల్ నగరపాలక సంస్థ 1వ డివిజన్లో చెంగిచెర్ల బుధవారం వన మహోత్సవం నిర్వహించి కార్పొరేటర్ జంగయ్య యాదవ్ మొక్కలు పంపిణీ చేశారు. అదేవిధంగా రైతు బీమాకు దరఖాస్తు స్వీకరణ. మండలాల్లో రైతులు రైతు బీమా పథకంలో లబ్ధి పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి మాధవి లత పేర్కొన్నారు. 18 నుంచి 59 ఏళ్లలోపు వయసు ఉన్న రైతులు అర్హులున్నారు. పట్టణదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, నామినీ ఆధార్ కార్డుతో మండలి పరిషత్ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. వచ్చే నెల 5లోగా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. గతంలో రైతు బీమాకు దరఖాస్తు చేసుకున్న వారు మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలని ఇక్కడ అవసరం లేదన్నారు. అంటే గతంలో రైతు బీమా గురించి దరఖాస్తు చేసుకు మరి అది వస్తుందని వాళ్ళు అనుకుంటున్నారా? కానీ అది రాకపోతే మళ్ళీ చాలా ప్రాబ్లం కదా అని ఇక్కడ ఉన్న రైతులు ఆందోళన చెందుతున్నారు. రహదారులు మరమ్మతులు, ప్రధానోధ్యాయాలకు సత్కారం, రోడ్లు బాగు చేయించండి. ఇక్కడ మన ఈనాడులో చూసినట్లయితే శాస్త్రీయంగా మాంస వ్యర్థాలు నిర్వహణ, రోడ్లపై వేస్తే కఠిన చర్యలు.
మాంసం వ్యర్థాలు రోడ్లపై ఇష్టానుసారంగా వేయకూడదని ప్రత్యేక వాహనాల్లో తరలించేలా చర్యలు తీసుకోవాలని జవహర్ నగర్ మేయర్ దొంతగాని శాంతి కోటేష్ గౌడ్ సూచించారు. బుధవారం జవహర్ కార్పొరేషన్ కార్యాలయంలో చికెన్ దుకాణాల సంఘ సభ్యులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఇటీవల వీధి కుక్కలు దాడిలో 18 నెలల చిన్నారి మృతి చెందిన విషాదం ఘటనతో జవహర్ నగర్లో కుక్కలు నియంత్రణ చర్యల్లో భాగంగా చికెన్ దుకాణాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా మాంస వ్యర్థాలకు రోడ్లపై వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మాంస వ్యర్థాలను నిర్వహణ శాస్త్రీయంగా చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ తాజ్ మోహన్ రెడ్డి సూచించారు. రెడ్డిశెట్టి శ్రీనివాస్, మేనేజర్ ప్రభాకర్, కార్పొరేటర్లు మేక లలితా యాదవ్, గొడుగు వేణు, చికెన్ దుకాణాల సంఘ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంటే ఇక్కడ ఈ వార్త ఏముందంటే, ఇక్కడ ఇంకోటి దుకాణంలో మేయర్ శాంతి, కమిషనర్ తదితరులు పాల్గొన్నారు. అయితే ఇక్కడ ఏముందంటే ఈ వార్త గతంలో కాకుండా మొన్నటి జరిగిన సంఘటన, ఇక్కడ మన జవహర్ నగర్లో వికలాంగుల కాలనీలో జరిగిన సంఘటన. ఒక చిన్న బాబు 18 నెలల నిండిన ఒక బాబు చనిపోయిన విషయం తెలిసిందే కదా. అయితే ఇటు విషయమై ఇప్పుడు అధికారులు మరియు మేయర్ కన్ను తెరుచుకున్నారు. ఇదే విషయం అప్పుడే చేసి ఉంటే ఆ బాబు దక్కేవాడే కదా. కాకపోతే ఇప్పటికైనా కళ్ళు తెరుచుకున్నారు. అయితే ఇప్పుడు మన చికెన్ షాప్ వాళ్ళందరినీ పిలిపించి, అధ్యక్షులను వాళ్ళని ఇక్కడ ఉన్నాయి జవహర్ నగర్లో ఎన్ని చికెన్ షాపులు ఉన్నాయో వాళ్ళందరినీ పిలిపించి సమావేశం చేపట్టి ఆ వ్యర్థాలు మీరు ఒక ఆటో అనేది మామూలుగా దేని ట్రాలీ ఆటోలో వాహనం పంపిస్తాము, అందులో వేయండి, లేనిచో మీకు కఠిన చర్యలు తీసుకుంటామని ఇక్కడ సూచన చేయడం జరిగినది. మరి ఇంకో వార్త, నిన్న కేటీ రామారావు పుట్టినరోజు సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు. ఇక్కడ నాచారం, అప్సిగూడ, బోడుప్పల్, ఏసో నగర్ ఇక్కడ చూసినట్లయితే మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పుట్టినరోజు సందర్భంగా బుధవారం ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష రెడ్డిలకు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు పాల్గొన్నారు. కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి పాత గ్రామంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. నాచారం, బోడుప్పల్, అప్సిగూడలో వేడుకలు నిర్వహించారు. ఇక్కడ చిత్రంలో చూసినట్లయితే మన బండారు లక్ష్మారెడ్డి కేక్ కట్ చేస్తున్న ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అని క్లియర్గా చిత్రంలో తెలుస్తుంది. ఇంకోటి, నిల్వ చేసిన 96 లక్షల మందులు స్వాధీనం. ఇక్కడ ఇంకో వార్త చూసినట్లయితే అక్రమంగా గోదాంలో నిల్వ చేసిన 96 లక్షల విలువైన 23 రకాల మెడిసిన్ మందులను డ్రగ్స్ కంట్రోల్ అధికారులు, ఆబ్కారీ శాఖ అధికారులు సంయుక్తంగా దాడి చేసి బుధవారం పట్టుకున్నారు. చూడండి ఎంత. ఇది మూడుచింతలపల్లి మండలంలో కేంద్రంలోని ఓ గోదాంలో భారీగా అక్రమ మందులు ఉండడంతో దాడి చేశారు. మందులు నిల్వ చేసిన కడారి సతీష్ రెడ్డిని గుర్తించి మందులతో పాటు అదుపులోకి తీసుకున్నారు. చూడండి, ఈ మందులు నిల్వ చేసిన 96 లక్షల మందులు స్వాధీనం చేశారు. చూడండి, ఇలాంటి మందులు ఎక్స్పైర్ డేట్లు, ఇలాంటి మందులు మెడిసిన్ తీసుకుంటే చాలా ప్రమాదకరంగా ఉంటుంది. అది గమనించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. చూడండి. ఇంకోటి, ఆన్లైన్లో పెట్టుబడుల పేరిట మోసం, 2 అరెస్ట్. ఇంకో వార్త, భార్య మృతికి కారకుడైన భర్తను 3 ఏళ్లు జైలు శిక్ష. అనారోగ్య సమస్యలతో వ్యక్తి ఆత్మహత్య. గుర్తు తెలియని వృద్ధురాలు మృతదేహం. 2 పిల్లలతో సహా తల్లి అదృశ్యం. చూద్దాం ఈ వార్త ఏందో. గట్కేసర్ న్యూస్ టుడే. గట్కేసర్ రామ్నగర్లో నివాసం ఉంటున్న కోనేటి మౌనిక 32 సంవత్సరాలు కొండాపూర్లోని వసతి గృహంలో ఉంటున్న కొడుకు సాయి సాత్విక్ 14 సంవత్సరాలు, కుమార్తె
వైద్యశ్రీ 12 సంవత్సరాలు ఈ నెల 21న వెంట తీసుకొని వెళ్ళింది. ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఫిర్యాదు చేయడం జరిగింది. ఇదేంది మళ్ళా 2 పిల్లలతో సహా తల్లి అదృశ్యం. మరి ఎక్కడ పోయిందో ఆ కన్న తల్లి, మళ్ళీ ఎందుకు వెళ్ళిందో, ఎక్కడికి వెళ్ళిందో, ఏ సమస్య ఉందో తెలియదు కదా. తెలియని మనం ఏమనవద్దు. అయితే గుర్తు తెలియని మృతదేహం ఉప్పల్ పోలీసు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం రామంతపూర్ డివిజన్ ఇందిరానగర్లోని చిన్న చెరువు వద్ద మహిళా మృతదేహం ఉన్నట్లు స్థానికులు సమాచారం ఇచ్చారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆమె వద్ద ఎలాంటి ఆధారం లభించలేదని తెలిపారు. కన్నారు కదా, కడుపు నిండా కన్నారు. కన్న తర్వాత కన్న తల్లిదండ్రులు ఎటుపోతే ఏంది అనే దౌర్భాగ్య పరిస్థితి ఇక్కడ మనకు ఈ రోజుల్లో మానవత్వం అనేది లేదు. అంటే కని పెంచి పెద్ద అయిన తర్వాత కాలు రెక్కలు వచ్చాయని చెప్పేసి పెళ్ళాం వచ్చిన తర్వాత తల్లిదండ్రులు వదిలేసే పరిస్థితి ఈ రోజుల్లో చాలా 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 ఉన్నాయి. ఇలాంటి వృద్ధురాలు సేమ్ అదే ఒక మహిళ గుర్తు తెలియకుండా వృద్ధురాలు మృతదేహం లభ్యం కావడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు జోనర్లో వార్తలు చూసినట్లయితే నవ తెలంగాణ వార్త. అయితే ఈరోజు ఒక మంచి కార్యక్రమం చేపట్టారని నిన్న ఇక్కడ జోనర్లో చూస్తున్న వార్తను బట్టి మనం తెలుసుకుందాం. చికెన్ మటన్ వ్యర్థాలను బయట వేస్తే కఠిన చర్యలు. మేయర్ శాంతి కోటేష్ గౌడ్ వ్యర్థాల కోసం ప్రత్యేక వాహనాలు ఏర్పాటు. ఇక్కడ చికెన్ మటన్ వ్యర్థాలను బయట వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మేయర్ దుందగాని శాంతి కోటేష్ గౌడ్ అన్నారు. బుధవారం జవహర్ మున్సిపల్ కార్యాలయంలో చికెన్ మటన్ దుకాణాల యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చికెన్ మటన్ వ్యర్థాలను వేస్ట్ మెటీరియల్ను పరిసర ప్రాంతాల్లో వేయొద్దని సూచించారు. చికెన్ మటన్ వ్యర్థాలను వేయడానికి ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. బహిరంగంగా ప్రదేశాల్లో వేస్తే జరిగే అనర్థాలను వివరించారు. వీధి కుక్కలు వ్యర్థాలు అలవాటు పడి మనుషులను కరుస్తున్నాయని పేర్కొన్నారు. ఇటీవల విహాన్ అనే బాలుడు కుక్కల దాడితో ప్రాణాలు కోల్పోయడానికి గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ తాజ్ మోహన్ రెడ్డి, ఆర్ఓ ప్రభాకర్, శానిటైజేషన్ ఇన్స్పెక్టర్ కృష్ణప్ప, కార్పొరేటర్ గొడుగు వేణు, మేకల లలిత యాదవ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీకాంత్ యాదవ్, జవహర్ నగర్ ఎస్ఐ రాములు, చికెన్ షాప్ యజమానులు, మున్సిపల్ సిబ్బందులు తదితరులు పాల్గొన్నారు. చూడండి, ఇక్కడ ఈ వార్త చూసినట్లయితే నిన్న మన అధికారులు కళ్ళు తెరుచుకున్నారు. ఎందుకంటే నిన్న మొన్న ఆ యొక్క చికెన్ మటన్ వ్యర్థాలు ఇష్టారహితంగా ఎక్కడ చెత్త కనిపిస్తే అక్కడ వేయడం జరిగినది. ఇది గమనించిన అధికారులు ఇప్పటికైనా మీరు కళ్ళు తెరుచుకున్నారు కాబట్టి మీరు ఇలాంటి సమావేశాలు ఎన్నో జరిగితే అలాంటి బాలుడు 18 నెలలు నిండిన పసి కందు చనిపోయేవాడు కాదని ఇక్కడ ప్రజా సంఘాలు మరియు రాజకీయ నాయకులు మరియు మా విలేకరులు మా మీడియా సమావేశాలు కూడా తెలియపరుస్తున్నారు. ఇక్కడ ఇంకో వార్త చూసినట్లయితే నేటికేసరి మన పందిరి సినిమా రాసిన వార్త 2024-25 సంవత్సరానికి తైబజార్ బహిరంగ వేల ప్రకటన. కమిషనర్ తాజ్ మోహన్ రెడ్డి వెల్లడి. జవహర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో అంగడీలకు రోడ్ల మీద జరిగే వారాంతపు సంతకు 2024-25 సంవత్సరానికి తై బజార్ వేలంపాట నిర్వహించబడిందని ఆసక్తి గల అర్హత ఉన్న అభ్యర్థులు 1వ తారీఖు ఆగస్టు 2024 రోజున ఉదయం 11 గంటల మున్సిపల్ కార్యాలయంలో హాల్లో వేలంపాట నిర్వహించడం జరుగుతుందని ఆసక్తి గల అభ్యర్థులు ఇట్టి వేలంపాటకు అధిక సంఖ్యలో పాల్గొనవలసిందిగా కమిషనర్ కోరారు. వేలంపాటకు నియమ నిధులు వేలం కాలపరిమితి 8 నెలలు, వేలం ధర వసము 1,00,000 రూపాయలు. వేలంపాటు పూర్తిగా కానీ తైబజార్ కాంట్రాక్ట్ దక్కించుకున్న వారు వెంటనే వేలంపాట మొత్తంలో 4వ వంతు డిపాజిట్ చెల్లించవలెను. మిగిలిన డబ్బులు 2 వాయిదాలతో చెల్లింపలేను.
ఇటు వేలంపాటకు జవహర్ నగర్ అర్హులైన ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొనవలసిందిగా కమిషనర్ కోరారు. చూడండి, ఎవరైతే వేలంపాట వేయాలనుకుంటున్నారో వచ్చే నెల ఆగస్టు 1వ తారీఖు దాకా ఆ టైం ఉంది. ఎవరైతే వేయాలనుకుంటున్నారో వేలంపాట ఇక్కడ టైం డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఇచ్చాడు మన కమిషనర్ తాజ్మోహన్ రెడ్డి. కావాల్సిన వెళ్ళాలిగా కోరుచున్నాను. స్మితా సబర్వాల్ ఇంతవరకు క్షమాపణ చెప్పలేదు. అందరు వికలాంగులు ధర్నా చేసినా కనీసం ఆమె వరకు వెళ్ళినా కూడా ఆమె పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నా అన్నట్టు వివరిస్తుంది, అంటే చోద్యం చూస్తుంది. ఇదేంది? స్మితా సబర్వాల్ వికలాంగులకు క్షమాపణ చెప్పాలి. మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు మెరుగు శివకృష్ణ డిమాండ్. ఇక్కడ శనార్థి తెలంగాణలో రాయడం జరిగినది ఈ వార్త. ట్విట్టర్ వేదికగా స్మితా సబర్వాల్ వికలాంగులకు ఉద్దేశించి పెట్టిన పోస్టు చట్టాలను కోర్టు తీర్పులను తప్పుపట్టే విధంగా ఉన్నాయని, ట్విట్టర్ పోస్టుతో వికలాంగుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని, అంగవైకల్యం అనేది మెదడుకు సంబంధించినది కాదని, శారీరకంగా మేము వికలాంగులమైన మానసికంగా ఆలోచనలు విధానాలు పరంగా ఎవరికేం మేము తక్కువ కామని, కావాలంటే దివ్యాంగుల చరిత్ర తెలుసుకోమని, ఆ చరిత్రలో దివ్యాంగులే ఒక్కొక్కరు ఒక్కొక్క నైపుణ్యంతో పట్టుదలతో ఉన్నతమైన పదవులు పొంది వికలాంగులు అద్భుతమైన కలిగి ఉన్నారని, ఇలా వికలాంగులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన స్మితా సబర్వాల్ వికలాంగుల క్షమాపణ చెప్పాలని తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితి మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు మెరుగు శివ తీవ్రంగా ఖండించారు. చూడండి, ఇదేనా స్మితా సబర్వాల్? మీకు అధికారం ఉందని మీరు ఇలా చేయడం సబబు కాదు. ప్రతి ఒక్క వికలాంగులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా మీరు కిందికి దిగవచ్చి కనీసం క్షమాపణ చెప్పండి. మీరు 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 అన్న వ్యాఖ్యలను వెనుక తీసుకోకపోతే ఇక్కడ తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితి మెరుగు శివకృష్ణ ధర్నా చేయడం జరుగుతుందని, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా చేస్తామని ప్రతి ఒక్క పేపర్లో ప్రకటన చేస్తున్నారు.